అందరికీ నమస్కారం। ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోకవరం మండలంలో ఆ మండలానికి సంబంధించినటువంటి విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమాన్ని మా అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఇవ్వడం జరిగింది। ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది। మరి ఈరోజు మండల వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా పెట్టడం జరిగింది। మరి అలాగే రేపటి నుంచి గ్రామాల వారీగా ఇదే కార్యక్రమాన్ని ప్రజల వద్దకు వెళ్ళే కార్యక్రమం చేయబోతా ఉన్నాం। ఈ నేపథ్యంలోనే ఈనాటి సమావేశం ముఖ్య ఉద్దేశం దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమం యొక్క దశాదిశ నిర్దేశించడం కూడా జరిగింది। మరి ఈరోజు ప్రధానంగా నేను ఈ మీడియా ద్వారా మాట్లాడేటువంటి అంశంలో ప్రధానమైనది ఈరోజు సంఘటన తీసుకుంటే మాజీ మరి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వారి మీద ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వారికి సంబంధించినటువంటి ప్రజానాయకుల మీద ప్రజాపతుల మీద కూడా అనేక రకాలైనటువంటి తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలతో సంబంధం లేనటువంటి అంశాలని ఈరోజు పెట్టి అరెస్టులు చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది। మరి రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాం, ఆ రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నారు, దాని పరంగా ఒక్కొక్కటి చేసుకుని వెళ్తూ ఉన్నారు। దానిలో భాగంగా ఈరోజు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మరి ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి శ్రీ మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, మరి ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేశారు। అక్రమంగా అన్యాయంగా ఒక కుట్రతో అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు। ఈరోజు ఒక సిట్ వేశారు। సిట్ అంటే అదేదో సిబిఐ కాదు, ఇంకోటి కాదు, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం। అది రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ని ఐపీఎస్ని ఏమన్నా పెడతారు, ముగ్గురు నలుగురు ఐదుగురు, వారు ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యంలో ఉన్నటువంటి వేరే అధికారులు, ప్రభుత్వం అధికారులు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఏం చెప్తే అది చేస్తారు। ఆ రకంగా ఆ సిట్ ద్వారా మరి ఆయన్ని ఏదో రకంగా అరెస్ట్ చేయాలని ఏదో ఎంక్వైరీ పేరిట పెట్టి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తెలియజేసే కార్యక్రమం జరగబోతూ ఉంది ఈరోజు। మరి ఆ రకంగా మిథున్ రెడ్డి గారి మీద ఒక లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి మొన్న ధనంజయ రెడ్డి గారిని మరి ఇంకో రెడ్డి గారిని ఒక ఆయన అరెస్ట్ చేశారు। మరి ఆయన అధికారిగా ఉన్నటువంటి ఆయన్ని మరి అలాగే ఇంకొక అధికారిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు। ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు। మరి ఈ రకమైనటువంటి కవ్యం చర్యలు మరి ముఖ్యంగా మరి ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఈరోజు తప్పుడు కేసులు బనాయించి ఇటువంటి అరెస్ట్ కేసులు చేస్తూ ఉన్నారు। లిక్కర్ స్కామ్ అన్నది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అన్నది దానికి ఎక్కడ సాక్ష్యాలు రుజువులు లేవు। అది ఏంటంటే ఇదేదో చేసుంటారు, గతంలో లిక్కర్ పరంగా ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసింది, నాణ్యమైనటువంటి మందు ఇవ్వలేదు, సరఫరా చేయలేదు, అనేక రకాలైనటువంటి ఆరోపణలతో అప్పట్లో గగ్గోలు పెట్టారు। మరి ఇప్పుడు ఏం చేసింది ఏంటి? ఈ లిక్కర్ని ఏమైనా ఆపారా? మద్యపాన నిషేధాన్ని ఏమైనా చేశారా? ఇంకా పెంచుకుని వెళ్తూ ఉన్నారు। ఈరోజు మనం చూస్తూ ఉంటే గ్రామాల్లో లిక్కర్ అన్నది బెల్ట్ షాపుల ద్వారా ఇస్తూ ఉన్నారు। గతంలో బెల్ట్ షాపులు వస్తే తోలు వచ్చేస్తామనేవారు చంద్రబాబు నాయుడు గారు, బెల్ట్తో కొడతాననేవారు। ఈరోజు ఊరికి 20-30 బెల్ట్ షాపులు వస్తూ ఉన్నాయి, డైరెక్ట్గా లోడ్ తీసుకొని దింపి వెళ్ళిపోతున్నారు పబ్లిక్గా। మరి దీనికి అధికారులు ఏం చెప్తారు, ప్రజాప్రతినిధులు ఏం చెప్తారు, ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారు? ఆ బెల్ట్ షాపులు ఈరోజు యథేచ్ఛగా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాయి, ఎక్కడికక్కడ మద్యం ఏర్లే పారుతూ ఉంది। ఆ రకమైనటువంటి విధానం ఈరోజు కోట్లాది రూపాయలతోటి ఈరోజు మరి వారి నాయకులే లబ్ధి పొందేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో రకమైనటువంటి తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో చేసే కార్యక్రమాలు తప్ప దీనికి సాక్ష్యాలు కానీ రుజువులు కానీ ఏది లేదు। న్యాయస్థానాలు ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, తప్పనిసరిగా వీటి మీద దృష్టి పెడుతుంది, సరైన రీతిలో తీర్పు ఇవ్వడం జరుగుతుంది, మా నాయకులందరూ కూడా నిర్దోషిగా బయటకు రావడం జరుగుతుంది। అలాగే మరి ఇటువంటి అంశాలని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కవ్యం చర్యలో భాగంగా చాలా దారుణమైనటువంటి ఈ యొక్క
మరి చర్య